ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. ఈరోజు తెలంగాణ గవర్నమెంట్లో చూసుకుంటా పోతే రేవంత్ రెడ్డి గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఆ మంచి నిర్ణయం ఏది అనేది ఒకసారి మనం చూసుకోగలిగితే, చదువుల్లో టాపర్, క్రీడల్లో ఛాంపియన్, ఇప్పుడు తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ సక్సెస్ స్టోరీ అండి. ఎందుకంటే సివి ఆనంద్ గారు తెలంగాణ రాష్ట్ర నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీగా మే 1, 2026న బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఎందుకంటే ఇంతకు ముందున్న డీజీపీ గారు పదవీ విరమణ చేస్తున్నారు కాబట్టి ఆయన ప్లేస్లో సివి ఆనంద్ గారు వస్తున్నారండి. ఎందుకంటే ఇంతకు ముందున్న డీజీపీ గారు కూడా శివధర్ రెడ్డి గారు పదవీ విరమణ తర్వాత రాష్ట్ర భద్రతా సలహాదారుడిగా వెళుతున్నారు. ఆయన ప్లేస్లోనే సివి ఆనంద్ గారు వస్తున్నారు. సివి ఆనంద్ గారు చూసుకుంటా పోతే ఆయన ఏమనేది ఒకసారి మనం చూసుకున్నాం. విద్యావేత్తగా, అగ్రశ్రేణి క్రీడాకారుడిగా, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించే పరిపాలకుడిగా ఆయన ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచింది. సివి ఆనంద్ గారు తెలంగాణ రాష్ట్ర నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీగా మే 1, 2026న బాధ్యతలు స్వీకరిస్తున్న సివి ఆనంద్ అసాధారణ ప్రతిభ కలిగిన ఐఏఎస్ అధికారిగా గుర్తింపు పొందారు. విద్యావేత్తగా, అగ్రశ్రేణి క్రీడాకారుడిగా, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంత వినియోగించే పరిపాలకుడిగా ఆయన ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఆయన ఒకసారి మనం చూసుకుంటా పోతే క్రమశిక్షణతో కూడిన నాయకత్వ ప్రదర్శించడం ద్వారా ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. మే 1, 2026న ఆయన డీజీపీగా పగ్గాలు చేపట్టున్న నేపథ్యంలో ఆయన సివి ఆనంద్ గారు జీవిత విశేషాలు కూడా ఒకసారి మనము తెలుసుకున్నాం. సివి ఆనంద్ గారు జూన్ 5, 1968న హైదరాబాద్లోని పాతబస్తీ ప్రాంతంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులైన దామోదర్ రెడ్డి గారు, యశోదాదేవులు గారు రంగారెడ్డి జిల్లా ఒక మారుమూల గ్రామం నుండి నగరానికి వలస వచ్చారు. ఆయన తండ్రి ఇండియన్ ఫారెస్ట్ సర్వీసులో మంచి హోదాలో ఉద్యోగము విరమణ చేసిన ఉన్నతాధికారి. 5 కుమారులు ఈ కుటుంబంలో. సివి ఆనంద్ గారు అందరికంటే చిన్నవారు. ఆయన పెద్దన్న వినోద్ భారత యువసేనలో పైలట్గా సేవలు అందిస్తూ MiG-21 ప్రమాదంలో వీరమరణం పొందడం ఆ కుటుంబం చేసిన గొప్ప త్యాగం. చూడండి, హైదరాబాద్లో పాత బస్తీలో జన్మించారు సివి ఆనంద్ గారు. ఆయన ఉన్నత చదువులు చదివి కూడా ఒక క్రమశిక్షణతో ఒక డీజీపీ స్థాయికి ఎదగడం కూడా మనం చూడాల్సిన విషయం. ఎందుకంటే ఆనంద్ గారు ముందు నుంచి కూడా క్రమశిక్షణతో కూడిన నాయకత్వ ప్రదర్శించడం ద్వారా గుర్తింపు సంపాదించుకున్నారు ఆనంద్ గారు. ఇంకా ఆనంద్ గారు చూస్తే మామూలుగా ఈయన నూతన డీజీపీగా, ఈ తెలంగాణ నూతన డీజీపీగా ఆనంద్ గారు నియమితులయ్యారు. ఎందుకంటే ఇతను మనం గురించి ఒకసారి చూసుకోగలిగితే ఇంతకుముందు ఈయన చాలా తావులు పనిచేశారు. సివి ఆనంద్ గారు నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల ఎస్పీగా పనిచేశారు. అలాగే హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విజయవాడ పోలీస్ కమిషనర్గా ఆనంద్ గారు పనిచేశారు. ప్రస్తుత రాష్ట్ర హోంశాఖ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సివి ఆనంద్ రాష్ట్రంలోని ఏఎస్సీ నుంచి డీజీపీ హోదా వరకు పలు స్థానాల్లో సుదీర్ఘకాలం పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు అనురాగ్ శర్మ, మహేందర్ రెడ్డి మాత్రమే పూర్తికాలపు డీజీపీలుగా పనిచేశారు. వారిద్దరి తర్వాత తెలంగాణకు సివి ఆనంద్ 3 పూర్తికాలపు డీజీపీగా ఉండబోతున్నారు. ఈయన చూసుకుంటే సివి ఆనంద్ గారు
తెలంగాణ నూతన డీజీపీ ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. నూతన డీజీపీగా 1991 బ్యాచ్కి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి సివి ఆనంద్ గారు నియమితులైనారండి. ఈ మన సివి ఆనంద్ గారు క్రమశిక్షణ కలిగిన, ఎందుకంటే కమిషనర్ కానించి డీజీపీ వరకు ఎదిగిన వ్యక్తి. హైదరాబాద్ పాత బస్తీలో జన్మించిన 1991 బ్యాచ్కి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి సివి ఆనంద్ గారు. అదే చూసుకుంటా పోతే తెలంగాణ నూతన డీజీపీ ఎవరన్న ఉత్కంఠకు కూడా తెరపడింది. నూతన డీజీపీగా 1991 బ్యాచ్కి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి సివి ఆనంద్ నియమితులయ్యారు. నూతన డీజీపీగా సివి ఆనంద్ నియమిస్తూ ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఇన్ఛార్జి డీజీపీగా ఉన్న శివధర్ రెడ్డి ఈ నెల 30న ఉద్యోగ విరమణ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త డీజీపీ నియమించింది ప్రభుత్వం. అంతకుముందు సివి ఆనంద్ హైదరాబాద్, సైబరాబాద్, విజయవాడ సిపిలుగా పనిచేశాడు. సివి ఆనంద్తో పాటు 1994 బ్యాచ్కి చెందిన వినాయక్ ప్రభాకర్ గారు, సౌమ్య మిశ్రా పేర్లను ప్రభుత్వం పరిశీలించింది. ఈ ముగ్గురులో సివి ఆనంద్ సీనియర్ కావడంతోనే డీజీపీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 4 రోజుల క్రితం ప్రస్తుతం హోంశాఖ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న సివి ఆనంద్ స్థానంలో 1994 బ్యాచ్కి చెందిన ఐపీఎస్ అధికారిని నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సివి ఆనంద్ డీజీపీగా నియమితులవడంపై అప్పుడే స్పష్టత వచ్చినట్లు అయ్యింది. ఇంకా పూర్తికాలపు డీజీపీగా సివి ఆనంద్ గారు ఉంటున్నారండి. ఎందుకంటే సివి ఆనంద్ గారు నిజామాబాద్ కానీ, కరీంనగర్, వరంగల్ జిల్లాలో ఎస్పీగా పనిచేశారు. అలాగే హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విజయవాడ పోలీస్ కమిషనర్గా ఆనంద్ గారు పనిచేశారు. ప్రస్తుత రాష్ట్ర హోంశాఖ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సివి ఆనంద్ రాష్ట్రంలోనే ఏఎస్సీ నుంచి డీజీపీ హోదా వరకు పలు స్థానాల్లో సుదీర్ఘకాలం పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు పూర్తి డీజీపీలుగా పనిచేసిన వాళ్ళలో సివి ఆనంద్ గారు 3వ వ్యక్తిగా ఉన్నారు. తెలంగాణకు సివి ఆనంద్ 3 పూర్తికాలపు డీజీపీగా ఉండబోతున్నారు. ఇంకా మన డీజీపీగా నియమితులైన సివి ఆనంద్ గారు ఎందుకంటే ఒక క్రమశిక్షణ కలిగిన ఈ వ్యక్తి. చిన్న వయసు నుంచి కూడా చాలా క్రమశిక్షణతో పెరిగినాడు. ఎందుకంటే ఆయన చూసుకుంటా పోతే ఇక అటు ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇటు విభజన తర్వాత డీజీపీలుగా నియమితైన వారిలో అత్యధికంలో సిటీతో అనుబంధం ఉంటుంది. వీరిలో ఎక్కువ మంది సిటీ పోలీస్ కమిషనర్గా పనిచేసిన వారే. ఈ పరంపరకు కొనసాగింపుగా మంగళవారం సివి ఆనంద్ను డీజీపీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన పక్కా హైదరాబాదీ కావడం, సుదీర్ఘకాలం తర్వాత పూర్తిస్థాయి డీజీపీగా నియమితులు కావడం కూడా విశేషము. ఎందుకంటే 1986 నుంచి ఇప్పటి వరకు అటు ఉమ్మడి రాష్ట్రం, ఇటు విభజన తర్వాత మహేందర్ రెడ్డితో కలిపి మొత్తం 25 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులు డీజీపీ సీట్లో కూర్చున్నారు. వీరిలో 14 మందికి నగర పోలీస్ కమిషనర్లుగా పనిచేసిన అనుభవం ఉంది. అనురాగ్ శర్మ, మహేందర్ రెడ్డి నేరుగా సిటీ కమిషనరేట్ నుంచి డీజీపీ కార్యాలయానికి వెళ్ళగా మిగిలిన వారిలో అత్యధికులు ఏకే మహంతి, రోడ్డు సేఫ్టీ అథారిటీ నుంచి అరవిందరావు, ప్రసాదరావు, అంజన్ కుమార్ తదితర అధికారులు అవినీతి నిరోధక శాఖ సీపులుగా పనిచేస్తూ డీజీపీలుగా నియమితులయ్యారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత డీజీపీలుగా నియమితులైన 7గురిలో 4 సిటీ నుంచే వెళ్ళారు. చిన్నతనంలోనే ఆనంద్ కుటుంబం ఆదర్శ నగర్లో ఉండేది. అక్కడ నుంచి తరచూ ట్యాంక్ బండ నుంచి రాకపోకలు సాగించేవారు. ఆ సందర్భాల్లో హుస్సేన్ సాగర్లో అనేక మంది ఆత్మహత్య చేసుకుంటున్న విషయం ఆయన దృష్టికి వచ్చింది. దీంతో సెంట్రల్ జోన్ డీజీపీగా పనిచేసేటప్పుడు 2002లో లేక్ పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. సాగర్ చుట్టూ నిఘా, గస్తీతో పాటు అవగాహన బోర్డులు, తొలిసారిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించారు. నగర కొత్వాలుగా పని చేసినప్పుడు హైదరాబాదు నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ సహా అనేక ఆవిష్కరణలకు సివి ఆనంద్ ఖాతాలోకి వెళ్ళాయి. చూడండి, సివి ఆనంద్ గారు అనేక దాంట్లో చేసినప్పుడు కూడా గట్టిగా ఉండేవారు. ఆయన ఎందుకంటే ఆయన సిటీలోనే పుట్టారు కాబట్టి ఇక్కడే చదువుకున్నారు. సివి ఆనంద్ గారు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి అన్నట్లుగా పూర్తి నగరంలో అనుబంధం పెనేసుకున్నారు.
ఆనంద్ తల్లిదండ్రులది నగర శివారులోని కుట్లూరు. అయితే ఆయన సిటీలోనే పుట్టాడు, ఇక్కడే చదువుకున్నాడు. ఆ ప్రత్యేకతకు తోడు ఐపీఎస్ అధికారిగా ఈస్ట్ జోన్ డీజీపీ, సెంట్రల్ జోన్ తొలి డీజీపీగా, అదనపు సిపిగా, సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా, 2 సార్లు నగర కొత్వాల్గా పనిచేశారు. ఇలా వివిధ హోదాల్లో వివిధ విభాగాల్లో పనిచేసిన నేపథ్యంలో సిటీపై మంచి పట్టు ఉంది. 4-5 ఏళ్ల క్రితం సర్వసల్లో డ్యూటేషన్లు విధులు నిర్వర్తించిన నగరం కేంద్రంగానే పనిచేశారు. సిపి టు డీజీపీ వరకు ఎదిగారండి మన ఆనంద్ గారు. కాబట్టి ఆనంద్ గారికి పక్క హైదరాబాద్ కాబట్టి ఇక్కడే చదువుకున్నాడు, అన్నీ ఉన్నాయి కాబట్టి మంచి క్రమశిక్షణ గల కుటుంబము, ఉన్న స్థాయి నుంచి సిపి నుంచి డీజీపీ వరకు ఎదిగిన వ్యక్తి. కాబట్టి తెలంగాణ గవర్నమెంటు సిపి ఆనంద్ గారిని నియమించి మంచి నిర్ణయం తీసుకోవడం కూడా అందరికి కూడా ప్రజలకు కూడా చాలా సంతోషకరమైన వార్తగా సిపి ఆనంద్ గారు డీజీపీగా రావడం అందరికి కూడా మంచి అవకాశం, ప్రజలకు కూడా సంతోషకరంగా ఉంది అనేది తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.